హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. ఇంకా ఎస్టర్డే వచ్చేసి ఇంకా మా సిస్టర్ని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించాం కదా. ఇంకా మార్నింగే ఉందండి, అంటే పెళ్ళి వచ్చేసి 9:30కే ఉంది. మేము కూడా రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాము అబ్బాయి వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ వచ్చేసి మేమందరం రెడీ అయిపోయి ఆల్రెడీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. సో వేరే వాళ్ళ ఇంట్లో ఉంటాం అన్నట్టు. వాళ్ళు కూడా ఎదుర్కోలు వస్తారు, వచ్చి మమ్మల్ని తీసుకొని ఇంటికి వెళ్తారు అన్నట్టు. సో వాళ్ళు రావడం కొంచెం లేట్ అయిపోయేసరికి మేమందరం ఇలా వెయిట్ చేసుకుంటున్నాం. పక్కనే షాప్ ఉంది. సో మేము ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి ఏం తినకుండా వెళ్ళిపోయామండి. సో వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళడానికి టైం పడుతుందని ఇక పక్కన షాప్ ఉంటే అవి ఇవి తినుకుంటా కూర్చున్నాం అన్నట్టు. సో ఇంక ఈ లోపే వాళ్ళు వచ్చి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా పెళ్ళి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్న పెళ్ళి కొడుకుకి ఇంకా ఏంటంటే కాళ్ళు కడుగుతున్నారు అన్నట్టు. సో ఈ విధంగా అబ్బాయికి కాళ్ళు కడుగుతారు. అమ్మ నాన్న వచ్చేసి కాళ్ళు కడిగి అబ్బాయి కాళ్ళకి కుంకుమతోటి మొత్తము పూజిస్తారు అన్నట్టు. అంటే మామూలుగా పెళ్ళికి పెడతారు కదా అండి, పారానిలాగా. అలా కాళ్ళు కడిగిన తర్వాతకి మా మమ్మీ వచ్చేసి కుంకుమ తీసుకొని సేమ్ పారాని టైపు వేయాలన్నట్టు అబ్బాయికి. సో వర్షం బాగా అంటే వర్షం ఫుల్ వస్తున్నదండి. సో వర్షంలో ఇంకా కొంచెం పందిరి వేశారు. కూర్చునేంత ప్లేస్లో వర్షం లేదు, కానీ టెంట్ వేసినా కూడా ఫుల్ వర్షం అండి. అది టెంట్ కూడా క్లాతే కదా ఫ్రెండ్స్. సో అదంతా బాగా తడిచి వాటర్ కారుతుంది. అందుకని మెయిన్ వాళ్ళమే ఇక్కడ దగ్గరలో కూర్చున్నాము. మిగతా వాళ్ళందరూ కొంచెం ఇంట్లో బయట అక్కడక్కడక్కడ ఉన్నారండి. ఈ విధంగా కాళ్ళు కడిగిన తర్వాతకి అబ్బాయికి గోల్డ్ రింగు పెడతాం కదా అండి. సో అప్పుడు అదే రింగుతోటి కొంచెం పెరుగు తీసుకొని కొద్దిగా 3 times అబ్బాయికి ఇలా ఇస్తే తను తినేసి పక్కన పెడతారు అన్నట్టు. సో ఇది కూడా ఒక టైప్ ఆచారం అన్నట్టు అండి. ఈ విధంగా 3 times అబ్బాయి ఆ పెరుగుని అంటే నోట్లో వేసుకొని తిన్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తుంది కదా కొబ్బరి, ఇది ఇట్లా స్మెల్ చూసి వాటర్లో మొత్తం వదిలేసేయాలి. ఇంక ఈ కాళ్ళు కడిగిన వాటరు ఆ కొబ్బరి ఏం చేయాలంటే తీసి చెట్లకి తొక్కని ప్లేస్లో వేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అబ్బాయి సైడు అమ్మాయి సైడ్ వాళ్ళు కాళ్ళు కడగడానికి కన్యాదానం బట్టలు అంటాం కదా, అవి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు మాకు వాళ్ళు ఇచ్చిన బట్టలు ఉంటాయి కదా, ఒకరికొకరు ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అన్నట్టు ఇక్కడ బట్టలు. సో ఇక్కడ బట్టలు ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాతకి మామూలుగా అయితే కాళ్ళు కడగగానే వెంటనే బట్టలు మార్చుకోవాలండి మా మమ్మీ మా డాడీ. బట్ ఈ వర్షంలో ఎంతలా వర్షం వచ్చిందంటే ఫ్రెండ్స్, అసలు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. ఇల్లంతా పెంటలాగా అంతా ఎక్కడ చూడు బురద అయిపోయేసరికి ఇంకా అంటే మమ్మీ డాడీ బట్టలు మార్చుకోవడానికి టైం లేక ఇంకా అదే బట్టలతో ఉండిపోయారు. ఇంకేం మార్చుకోలేదండి. మార్చుకోవడానికి కూడా అంత టైం లేదు. మళ్ళీ వర్షం ఎక్కడ వస్తుందో అని పూజారి ఇంకా పర్లేదని అన్నారు. ఇంకా మామూలు అంటే ఇంటికాంచి కట్టుకొని వచ్చిన బట్టలతోటే కన్యాదానం చేశారన్నట్టు. సో ఈ విధంగా బట్టలు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాతకి ఇంకా మా సిస్టర్ వచ్చింది. ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆపోజిట్ నిలబెట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు అన్నట్టు. మధ్యలో వైట్ క్లాత్ కట్టేసి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు పూజారి. ఈ విధంగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతకి మన తలపైన జీలకర్ర బెల్లము అంటే ఊడిపోకుండా ఉండడానికి కొన్ని అక్షంతలు వేసి పైన అంటే జీలకర్ర బెల్లం మీద అక్షంతలు వేసి ప్రెస్ చేస్తారండి. ఇంకా అలా ఉంటే గట్టిగా ఉంటుంది, మనకు జారిపోకుండా ఉంటుంది అన్నట్టు. పూజారి అలా అక్షంతలు వేసి గట్టిగా ప్రెస్ చేసి పెట్టేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మాయి కాళ్ళు అబ్బాయి కాళ్ళు అమ్మాయి లిటిల్ బిట్కి ఇలా టచ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ పూలదండలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఒకరికొకరు. ఈ జీలకర్ర బెల్లం పెట్టి దండలు మార్చుకుంటే ఇంకా మ్యారేజ్ అయిపోయినట్టే కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏముందండి, ఇంకా చిన్న కన్యాదానం చేయడము మెయిన్. కన్యాదానం అయిపోగానే నెక్స్ట్ తాళి కట్టిన తర్వాతకి ఇంకా ఫోటోషూట్ ఉంటుంది అన్నట్టు. సో ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఒడిబియ్యం మా ఒడిబియ్యం ఉంటాయి కదండి. సో ఆ ఒడిబియ్యం మొత్తం ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేస్తారు. పెట్టిన తర్వాతకి అబ్బాయి చేతిలో అమ్మాయి చేతిలో కొబ్బరి, అందులో కొంచెం ఎండు ద్రాక్ష అలా అవన్నీ వేసి ఒకళ్ళ చేతులు అంటే కింద అబ్బాయి చేతి పెట్టి పైన మా సిస్టర్ హ్యాండ్ పెట్టి ఇంకా మమ్మీ వాళ్ళు కన్యాదానం ఇస్తున్నారు అన్నట్టు. అంటే కన్యాదానం అంటే ఏముందండి, ఇంకా మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అనే కదా అర్థము. సో ఈ విధంగా ఇంకా కన్యాదానం అయిపోయిన తర్వాతకి
నెక్స్ట్ ఇంకా తాళి కట్టి ప్రాసెస్ ఉంటుంది. అది అయిపోయినాక ఇంకా మ్యారేజ్ అయిపోయినట్టే. ఇంకా అరుంధతి నక్షత్రం చూపించడము, ఫోటోషూట్ ఇంకా అవన్నీ చేస్తూ ఉంటారండి. మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తప్పుగా అనుకోకండి. అంటే అన్నీ మనం క్లియర్గా షూట్ చేయడం అంటే కష్టం కదా. సో నేను ఇంకా ఇక్కడ కూడా అంటే మా సిస్టర్ దగ్గరనే ఉండిపోయాను బిజీగా. ఇంక ఇది మా తమ్ముడు వాళ్ళు వీడియో తీశారండి. సో వాళ్ళకి తెలిసి తెలియక ఏమన్నా తీసి ఉంటే మిస్టేక్ ఉంటే సో సారీ అండి, మిస్టేక్ ఉంటే. బట్ ప్రాసెస్ మాత్రం ఇదే. ఏమన్నా ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి తప్ప ప్రాసెస్ మొత్తం మేము చేసే పద్ధతి మాత్రం ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఇంకా పూజారి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా కన్యాదానం ఇచ్చేంత వరకు మంత్రాలు చదువుతూనే ఉంటారు. అప్పటి వరకు ఆ వాటర్ అనేది ఫ్యూ డ్రాప్స్, కొన్ని డ్రాప్సే పడాలండి. మంత్రాలు అయిపోయేంత వరకు అందులో ఉన్న వాటర్ మన అంటే మా మమ్మీ పోస్తూనే ఉండాలన్నట్టు. సో ఇక ఇక్కడ ఈ ప్రాసెస్ చూసారు కదా, వర్షం ఎంతలా వస్తుందో. అంటే తడవని ఇట్లా కన్యాదానం ఇచ్చేటప్పుడు ఏంటిది అబ్బాయితోటి చదివిస్తాడు అన్నట్టు పూజారి మంత్రాలు. అంటే అమ్మాయిని నేను మంచిగా చూసుకుంటాను, ఏ బాధ కలగకుండా చూసుకుంటాను, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెళ్లి కొడుకుతోటి చదివిస్తుంటారు. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. కన్యాదానం చేయడం కూడా అయిపోయిన తర్వాతకి ఇంకా పూజారి అమ్మాయికి ఏమైనా గోల్డ్ ఉందా పెట్టడానికి అని అడుగుతారు. అదంతా ఇచ్చినాక తాళిబొట్టుకుంటుంది కదండి. తాళిబొట్టుకి ఇలా హారతి ఇచ్చిన తర్వాతకి మేనమామని పిలుస్తారు. సో మేనమామ ఎవరు ఉన్నారో మా అమ్మకి మన అమ్మాయి మెడలు కట్టే తాళి ఉంటుంది కదా, అది ఇచ్చేసి అందరితోటి బ్లెస్సింగ్స్ పెట్టి ఇచ్చామని చెప్తారు అన్నట్టు. సో మా మామయ్యకి చేతికి కంకణం కట్టేసి రెండు కొబ్బరి కుడకలు అంటాం కదా, ఆ రెండింటి మధ్యలో తాళి పెట్టి క్లోజ్ చేసేసి అందరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టమని ఇస్తారు అన్నట్టు. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మేము మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫస్ట్ మనందరం కలిసి ఇక్కడ తాళిబొట్టుకి దండం పెట్టుకున్న తర్వాతకి ఇంకా మా మామయ్యకి ఇచ్చేసి వచ్చిన రిలేటివ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళందరితోటి దండం పెట్టించుకోమని పంపిస్తారు అన్నట్టు. సో ఇలా ఫోల్డ్ చేయాలండి, మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి అందరితోటి దండం అంటే బ్లెస్సింగ్ తీసుకోవాలి. సో అందరితోటి అలా బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాతకి అబ్బాయికి ఇస్తారు. అబ్బాయికి ఇచ్చినాక చెల్ల మెడలో కట్టాలన్నట్టు. ఇంకా మా బాబు అయితే ఈ వర్షంలో పాపం అండి తెచ్చిన కొత్త డ్రెస్ కూడా వేయలేకపోయాము, పడుకున్నాడండి. పెళ్ళి అయ్యే టైంకి మా పిన్ని దగ్గర మా బాబు పడుకున్నాడు, నిద్రపోయాడు. లేపి వేయడానికి కూడా ఛాన్స్ లేదు, నిద్రపోయిండు పాపం. పెళ్లి డ్రెస్సు తీసుకున్న కొత్త డ్రెస్ కూడా పెళ్ళి మొత్తంలో కూడా వేయలేదు మా బాబు. అంతలా ఉందండి వర్షము, ఎక్కడ మార్చాలి ఎలా చేయాలి. మా బాబు ఏమో ఒక్క దగ్గర ఉండడు, అటు ఇటు తిరుగుతాడు. ఇంకా వేయడానికి ఛాన్స్ లేదు, ఆ టైం కూడా లేకుండా అయిపోయింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా మామయ్య తాళి తీసుకొని వచ్చి పూజారికి ఇచ్చిన తర్వాతకి సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, పూజారి మా సిస్టర్ తోటి అలాగే పెళ్ళి కొడుకుతోటి ఇలా మొత్తం చేయించిన తర్వాతకి తాళి కట్టిస్తారు అన్నట్టు. మా డాడీ అయితే తాళి అంటే మా మామయ్యకి తాళి ఇచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నాడండి. మా డాడీకి మేమిద్దరం ఆడపిల్లలమే కదా, ఫుల్ సెంటిమెంట్ అన్నట్టు. ఇంకా అబ్బాయిలు ఎవరం లేము, మేము నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉండు మా డాడీ. అందులో ఒకటి ఆడపిల్లలకి మన నాన్నలు అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. ఎంత మంచిగా చూసినా అమ్మ, ఎంత మంచిగా చూసినా నాన్న అంటేనే ఇష్టం ఉంటుందండి. ఇంకా అందులో మేమిద్దరం ఆడపిల్లలమే కాబట్టి మా డాడీతో మా బాండింగ్ ఇంకా ఎక్కువ అండి. సో అంత సెన్సిటివ్, ఏదన్నా చిన్న బాధ ఉన్నా కూడా మా డాడీ తట్టుకోలేడు, ఊరికేనే ఏడుస్తాడు అన్నట్టు, చిన్న అబ్బాయిలాగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు గమనిస్తుంటే మీకు అర్థమైపోతుంది. అంత సెంటిమెంట్ అన్నట్టు మా డాడీకి మేమంటే అంత ప్రాణము. ఎవరి నాన్నలకు వాళ్ళు ప్రాణము, బట్ మాకు ఇంకా అబ్బాయిలు లేరు కాబట్టి మా నాన్నకి మేమంటే ఇంకా పిచ్చి అన్నట్టు. సో చాలా బాధపడింది. మా డాడీని చూసి నేను కూడా మస్తు చాలాసేపు ఫీల్ అయ్యాను, అరే ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయింది కదా అని. సో నాకు ఇక్కడ మా సిస్టర్ పెళ్ళి అవుతుంటే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, మాకంటూ ఒక తమ్ముడు అన్న ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఉండరు, తల్లిదండ్రుల కాడ ఈ రోజులలో ఎవ్వరు ఉండట్లేరు. బట్ ఏదో ధైర్యం, మా మమ్మీ మా డాడీకి ధైర్యం అనేది ఉండేది అన్నట్టు. అరే ఇద్దరం వెళ్ళిపోతున్నాము, ఇంకెవరు లేరు మమ్మీ వాళ్ళకి అని చాలా ఫీల్ అయ్యి చాలాసేపు నేను కూడా ఏడ్చేశాను. ఇది ఏంటో ఈ ఫీలింగ్ మాత్రం భలే. మా సిస్టర్ మ్యారేజ్ నేను ఫస్ట్ టైం దగ్గరుండి చూసిన కదా, నా మ్యారేజ్కి నాకేం తెలియదండి, అంతలా ఎలా అయిపోయిందో కూడా తెలియదు. బట్ మా చెల్లి మ్యారేజ్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి చాలా ఫీల్ అయిపోయాను. అబ్బా అమ్మాయిలు అస్సలు అమ్మాయిలాగా పుట్టొద్దు అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. నాకు అమ్మాయిలే వద్దు అనే ఫీలింగ్ అయితే స్ట్రాంగ్గా వచ్చిందండి. ఇన్ని సంవత్సరాలు మనం
కంతము పెంచుతాము, ఎవరికో చేతిలో పెట్టి ఇచ్చి పంపించాలి అని ఆ ఫీలింగ్ తోటి నాకు ఆడపిల్లలు వద్దు అని ఫైనల్గా ఫిక్స్ అయిపోయేంతలా అనిపించింది. సో ఫైనల్గా మా చెల్లి కూడా ఒక ఇంటి అమ్మాయి అయిపోయింది అన్నట్టు. సో తాళి కట్టడం కూడా అయిపోయింది. మా డాడీ నాన్ స్టాప్గా ఏడ్చాడండి, ఫుల్ ఏడ్చేశాడు. ఇంకా తట్టుకోలేకపోయాడు మా డాడీ. ఇంకా అక్కడ నుండి తాళి పడంగానే కొంచెం పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా బాధ అనిపించిందండి, నాకు కూడా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. నేను పెళ్ళి అయిపోయాక 2 days మనిషిని అవ్వలేదు, ఇద్దరం వెళ్ళిపోయాము మ్యారేజ్ చేసుకొని. ఎలా ఏంటి అని చాలా ఆలోచించాను. బట్ కొడుకులమైన బిడ్డలమైన అన్నీ మా పేరెంట్స్కి మేమే. సో వాళ్ళకి అబ్బాయి లేరు అనే లోటు అయితే మేము ఎప్పుడూ ఇవ్వము. మేమే కొడుకులం, మేమే కూతుర్లు మా పేరెంట్స్కి అయితే. ఇంకా లక్ ఏంటంటే ఇద్దరు, నన్ను చేసుకున్న మా చెల్లిని చేసుకున్న ఇద్దరు కూడా మాకు మామయ్యలు అవుతారండి. వాళ్ళే కొడుకులు, వాళ్ళే తమ్ముళ్ళు, వాళ్ళే అల్లుళ్ళు మా మమ్మీ మా డాడీకి. సో దూరం అనేది మాత్రం మాకేం లేదు, దగ్గర రిలేటివ్సే కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోయాము. సో ఈ విధంగా పెళ్ళంతా అయిపోయిందండి. సో సోది ఎక్కువ అనిపిస్తే క్షమించండి, ఏదో ఫీలింగ్లో వచ్చేసిందండి, ఇదంతా ఫ్లో వచ్చేసింది. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి నా ఫీలింగ్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైనల్గా తాళి కట్టడం అయిపోయినాక ఇంకేముంటుంది, ఇద్దరు తలంబ్రాలు వేసుకోవడము. సో ఫన్నీగా అన్నీ జరిగిపోయాయి. అన్నీ నేర్పిస్తాయి అండి. ఆ టైంకి బాధ ఉంటుంది అంతే తప్ప ఆటోమేటిక్గా అన్నీ భరించాలి, అమ్మాయిలమైతే అన్నీ భరించాలి. మనకు తెలియకుండానే అన్నీ అయిపోతుంటాయి, జరిగిపోతుంటాయి. సో ఆ క్షణం బాధ అయినప్పుడు మాత్రమే కొంచెం బాధ, తర్వాతకి ఫ్రీ అయిపోతాము. సో ఈ విధంగా తలంబ్రాలు కూడా వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు తలంబ్రాలు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఇంకా ఫోటోషూట్, అరుంధతి నక్షత్రం చూపించడం, ఫోటోషూట్ చేసుకుంటారు. ఇంకా వర్షం ఫుల్గా వచ్చేస్తుంది కాబట్టి తాళి కట్టినంతసేపు ఉన్నారండి. తర్వాతకి అందరూ వెళ్ళి ఇంకా అందరూ ఎవరికి వాళ్ళ అన్నం తినేసి వెళ్ళిపోయారు. మరి వర్షంలో వచ్చిన వాళ్ళు కూడా ఉండలేరు కదా ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఏముంటారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు పాపం. సో ఉండలేక అందరూ లంచ్ చేసి వెళ్ళిపోయారండి. మా సైడ్ అయితే మ్యారేజ్ ఇలానే, మేము ఇలా చేస్తామండి. ఆబ్వియస్లీ అందరూ ఇలానే చేస్తారు, కొన్ని చిన్న డిఫరెంట్ ఉంటాయి తప్ప మ్యాక్సిమం అందరు మాత్రం ఇలానే ఫాలో అవుతారు. సో మీరు కూడా ఒకసారి ఎలా చేస్తున్నాం ఏంటని ఇవన్నీ మీరు క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా తలంబ్రాలు పోసుకున్న తర్వాతకి అరుంధతి నక్షత్రం చూపించారండి. ఇంకా మేము నా లాస్ట్ డే మా ఇంట్లో ప్రధానమైంది కాబట్టి ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగ్ లగ్గం ఉందని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అబ్బాయి వాళ్ళని తీసుకురావడానికి మా పిన్ని వాళ్ళు ఉన్నారు, నేను మా మమ్మీ మా విహాన్తో నేను అక్కడ ఉండలేనండి. ఇంటికి లంచ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. సో అక్కడ నుండి ఇంకా మా సిస్టరు, అక్కడ నుండి మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చేసారండి. ఫుల్ వర్షం అండి, చూసారు కదా పాపం తడుచుకుంటూ వచ్చారు. కారు రోడ్డు పైన ఆపిందండి, మా కాలనీలోకి కారు రావడానికి అంత ప్లేస్ ఉండదు. సో వాళ్ళు వచ్చేసేసరికి మేము ఆల్రెడీ ఒక రౌండ్ పడుకొని లేసాము, అంత నైట్ వచ్చారు వాళ్ళు. ఇంక ఈలోపు మా తమ్ముడు వచ్చేసి ఇంకా వచ్చి మా మామయ్య మా చెల్లయ్యి కాళ్ళు కడిగి ఇక బామ్మర్దులు కట్నం ఉంటుంది కదా అక్కడ ఆట పట్టించుకుంటూ ఏడిపిస్తున్నారు మా చెల్లిని మా మామయ్యని. సో పెళ్ళి కొడుకు కూడా మాకు మామయ్య అవుతాడండి, రిలేటివ్స్నే చేసుకున్నాం, ఆడపిల్లలం కదా అందుకని తెలిసిన వాళ్ళకి ఇచ్చి చేశారు మా డాడీ వాళ్ళు. బయట అయితే ఎవరు ఎలా చూసుకుంటారో ఎలా ఉంటారో తెలియక తెలిసిన వాళ్ళకే ఇచ్చారన్నట్టు మా ఇద్దరిని. సో ఈ విధంగా ఇద్దరు కాళ్ళు కడిగిన తర్వాతకి మా తమ్ముడు ఇంకా కొంత మనీ కావాలని డిమాండ్ చేసుకుంటూ వాళ్ళు గొడవలు వాళ్ళే చేసుకుంటున్నారు. సో నేను వచ్చేసి మా ఇంటికి అబ్బాయిలు లేరు కాబట్టి అక్కనైనా నేనే, మా ఇంటికి ఆడపిల్లనైనా నేనే, అన్నీ నేనే కాబట్టి నేనే నివాళి పట్టేసుకున్నాను. సో ఇంకా నివాళిలో కూడా పైసలు పెట్టాలని ఏదేదో అంటారు కానీ మనకి ఎందుకండి అలాంటివన్నీ. సో నేను లైట్ తీసుకున్నాను. సో ఫైనల్గా మా చెల్లి మా ఇంటికి వచ్చేసింది. సో అక్కడికి పోయినా మా ఇంటికి వచ్చిన తర్వాతకి హ్యాపీగా మా మమ్మీ చూడండి ఎంత హ్యాపీగా ఉందో.
సో వెళ్ళేటప్పుడేమో ఫుల్ ఏడ్చింది. పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చిన తర్వాతకి నా కూతురు నా ఇంటికి వచ్చిందని ఫుల్ ఖుషితో ఉంది మా మమ్మీ. సో ఇంతేనండి, ఇలా మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాతకి ఇలా సిల్లి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒకరి పేరు ఒకరు చెప్పుకోవడము, ఈ విధంగా చిన్న చిన్నవన్నీ మనకు తెలిసినాయి కదా అండి. సో ఈ విధంగా జరుగుతుంది. మా తమ్ముడికి 1000 ఎంత 1000 ఎంత ఇచ్చారు. ఒక్కడే కదా తీసుకుంటే మా తమ్ముడు మాత్రం 5000 డిమాండ్ చేస్తున్నాడు. సో ఎంత తీసుకోమన్నా అస్సలు తీసుకోవట్లేడు మా పుట్టోడు. సో 5000 ఏంది నాన్న, 1000 రూపీస్ తీసుకొని వాళ్ళ అక్కలు వాళ్ళు అక్క మామయ్య డిమాండ్ చేస్తారు. ఇలా సరదాగా సాగిపోయింది. ఇక్కడ ఒకరినేమో ఒకరు చెప్పుకున్న తర్వాతకి అక్కడి నుండి కూడా వడి బియ్యం తెస్తారండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బియ్యం తెస్తే ఇంకా అవి తీసుకొని ఇంట్లోకి వచ్చినాక మా మమ్మీ వాటికి పూజ చేసి జస్ట్ వాటిని ఓపెన్ చేసి చేయితోటి కదిలించాలన్నట్టు. సో అలానే పెట్టకూడదు, తీసుకొని వచ్చినాయి. అందుకని ఇలా ఓపెన్ చేసి కదిలించి ఇంకా వాళ్ళకి బొట్టు హారతి అలా అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్గా సక్సెస్ఫుల్గా మా సిస్టర్ మ్యారేజ్ కూడా అయిపోయిందండి. సో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈరోజు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.